5,000 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూల్ని గత ప్రభుత్వంలో మూపించేశారు. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో 5,000 ప్రభుత్వ స్కూల్స్ ని ఎందుకు మూపించేశారు? ప్రతిదాన్ని ఎందుకు కార్పొరేట్ స్థాయిలో తీసుకొని వచ్చారు? ఆలోచించరా? అంటే సామాన్య ప్రజలు, అంటే పేదరికంలో ఉన్న పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకునే స్థాయి వాళ్ళకుందా? లేదు కదా. మరి ప్రభుత్వ స్కూల్ ఎందుకు మూపించారు? దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఈరోజు మరి నాడు నేడు అని చెప్పేసి పాత స్కూల్స్ అన్నిటినీ కూడా కార్పొరేట్కి ఏ మాత్రం కూడా తగ్గకుండా డిజిటల్ క్లాసెస్ కానీ, వాళ్ళకి ఇంగ్లీష్ కానీ ఎంత బాగా ఇంప్లిమెంట్ చేశారండి. అది అభివృద్ధి కదా? మన రాష్ట్రంలో ఉండవలసిన అభివృద్ధి ఏంటండి? సరైన విద్య, సరైన వైద్యం, ఉపాధి, ఇదే కదా రాష్ట్ర అభివృద్ధి అంటే. ఆరోగ్యశ్రీ, ఎంతమందికి ఆరోగ్యశ్రీ ద్వారా మేలు జరిగింది? ఎంతమంది పేద ప్రజలు బతికి బయటపడ్డారు? మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టులు కానీ ఇవన్నీ మీకు కనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాల్లో, కరోనా తీసేస్తే కేవలం 2 సంవత్సరాల్లో ఎంత ఇంప్లిమెంట్ చేశారంటే దీని అభివృద్ధి కాదని మీరు ఎలా అనగలుగుతున్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రతి ఒక్కరు రూపాయి తిన్న వాళ్లే. ఇంకా నేను రూపాయి కూడా, నేను అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలకి వచ్చానంతే. నేను ఏ పదవి తీసుకోలేదు, ఇప్పటికి కూడా నాకు పదవి ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు రూపాయి తిన్న వాళ్ళే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని లబ్ధి పొందిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు, ఆ ప్రభుత్వం ఉన్నంతసేపు. మరి ఎందుకు తినిన తర్వాత కూడా ఇలా అబద్ధాలు మాట్లాడడం? ఏం చేశాడు, ఏం పీకాడు, ఏం పెట్టాడు, తిన్న తర్వాత ఎలాగన్నా ఇలా మాట్లాడేస్తే సరిపోతుందా? నిజంగా నచ్చకపోతే ఆ రోజే మాట్లాడాలి. ఇప్పుడు ఈరోజు జరుగుతుంది, కూటమి ప్రభుత్వం పాలన చేస్తున్నారు. నచ్చలేదు అనుకోండి, చెప్తున్నాం ఇది నచ్చలేదు, ఇది సరిగా చేయలేదు, బాగుందంటే బాగుందని చెప్తున్నాం. మరి ఆ రోజు చెప్పాలి కదా మీరు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదమ్మా అని అంటారు. గతంలో నేను లేను, గతంలో నేను వైసీపీలో లేను, గతంలో నేను అసలు పొలిటికల్ గానే లేను. అసలు నేను ఎలా ప్రశ్నిస్తా? ఇప్పుడు ఉన్నాను కాబట్టి నా టర్మ్ వచ్చిన దగ్గర నుంచి, నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి నేను మాట్లాడుతున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి చేయలేదన్న వాళ్ళు తెలుసుకొని మాట్లాడండి. అభివృద్ధి చేశారు నా దృష్టిలో. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయాలు మీకు రకరకాలుగా ఉండొచ్చు, కానీ నా అభిప్రాయం నేను చెప్తున్నా. నా దృష్టిలో అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకి నిరక్షరాస్యత అనేది నిర్మూలన జరిగింది. బయట చెత్త వేరుకునే పిల్లలు, చిన్న చిన్న బాల కార్మికుల్ని చిన్న చిన్న పనుల్లో పెట్టేసి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉంటే, ఇంటికి 3, 4 పిల్లలు ఉన్నోళ్ళని, 5 పిల్లల కన్నోళ్ళని బయట వాళ్ళందరూ చిత్తు కాగితాలు ఏరుకోవడానికో, లేదా ఏదో ఫ్యాక్టరీలో పెట్టడానికో, లేదా ఇళ్లలో పనులు పెట్టడానికో చిన్న చిన్న పిల్లల్ని పెడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అని చెప్పి వాళ్ళకి ఏ లోటు లేకుండా యూనిఫామ్స్ దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, బుక్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, ఇంతలాగా చూసిన నాయకుడు ఎవరున్నారండి? వాళ్ళే కదా రేపటి మన భవిష్యత్తు. పిల్లలు చదువుకుంటేనే కదా రేపటి మన రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసి మంచి మంచి కంపెనీల్లో అంత మంచి విద్యను అందిస్తూ ఉంటే అది జరగలేకపోతున్నారు. అది అభివృద్ధి కాదా? వైద్యాన్ని ఇచ్చారు,